'కుబేరా' గురించి చెప్పుకుంటే గనక ఫస్ట్ దీనికి ఉన్న పాజిటివ్ సైడ్స్ చూసుకుందాం. ఫస్ట్ ఫ్రెష్ స్టోరీ లైన్ అనమాట. ఇప్పటివరకు 'శేఖర్ కమ్ముల' గాదు ఎవరో టచ్ చేయని ఒక స్టోరీ లైన్ తీసుకొని ఫ్రెష్ స్టోరీ లైన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో 'శేఖర్ కమ్ముల' సెన్సిబిలిటీస్ యాడ్ అవ్వడంతోటి చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అయితే ఇక రెండోదొచ్చేసి స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ అనమాట. ఎంచుకున్న ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా వాళ్ళు 100% అయితే ఈ సినిమా కోసం ఇచ్చారు. సో, వాళ్ళలా చేశారు. 'శేఖర్ కమ్ముల' అలా చేయించుకున్నారు. ఓవరాల్‌గా ఏంటంటే ఈ సినిమాని మనం 3 గంటల లెంగ్త్ ఉన్నా కూడా చూడగలిగామంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి పెర్ఫార్మన్సెస్ అనమాట. ఇక 'డీఎస్‌పీ' ఈ సినిమాకి అతను ప్రతి సినిమాకి పాటల్లో గానీ, ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో గానీ ఏదో ఒక మెటల్ అయితే యాడ్ చేయగలుగుతాడు. ఈ సినిమా కూడా 'డీఎస్‌పీ' అనే వ్యక్తి చాలా ఎసెట్స్ యాడ్ చేశాడనమాట. సో, మ్యూజిక్ పరంగా. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బావున్నాయి. ఈ సినిమాకి ఉన్న వన్ అండ్ ఓన్లీ లాగింగ్ పాయింట్ అంటే గనక చాలా లెంగ్త్ అనమాట. లెంగ్త్ ఏకంగా 3 గంటలు 1 నిమిషం వచ్చింది సినిమా. సో, ఈ ప్లాట్‌ని పెట్టుకొని ఇలాంటి ఒక ప్లాట్‌ని పెట్టుకొని 3 గంటల సినిమా అంటే గనక అది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఇప్పటికి కూడా సినిమాలో ట్రిమ్ చేయాల్సిన సీన్‌లు ట్రిమ్ చేసినా కూడా సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేని సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అవి ఒకసారి చూసుకుంటే బెటరు. ఇక నాకు కొన్ని సీన్స్ అయితే గనక చాలా ఓవర్ డ్రమాటిక్‌గా అనిపించినాయి. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ చేశారేమో అనిపించింది కొన్ని సీన్స్‌లో. అది వాటికి ఇచ్చిన ఎక్స్‌టెన్షన్స్ కావచ్చు, దాంట్లో పెర్ఫార్మన్సెస్ కావచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా ఏంటంటే చాలా హడావిడిగా ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న జనరలైజ్డ్ క్లైమాక్స్ లానే ఉంది గానీ, 'కుబేరా' లాంటి దానికి ఇచ్చింది ఇదైతే లేదు. బట్ 'కుబేరా' సినిమాకి లాస్ట్‌లో వాళ్ళనుకున్న అండర్‌లైనింగ్ ఏదైతే ఉందో, ఆ టైటిల్ ఏదైతే ఉందో, దానికి టైటిల్‌కి ఇచ్చిన జస్టిఫికేషన్ అయితే మాత్రం చాలా బావుంది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75 ఔట్ ఆఫ్ 5.